ప్రైజ్ లార్డండి. మరి మనము సిలువ ధ్యానంలో ఉన్నాము 40 డేస్. మరి కొంతమంది మాంసము చేపలు తినడం, కొంతమంది ఏ నిష్టలో మరి నిర్ణయిస్తుంటారు. కానీ అసలైంది ఏంటంటే మన పాపాలను వదిలిపెట్టుకోవాలా. ఈ సిలువ ధ్యానంలో పశ్చాత్తాపడాల. మన పాత రోత జీవితాలను ఆయన రక్తంలో కడుగుకోవాలి. అది నిజమైనటువంటి ఆ యొక్క లెంటన్ డేస్ అంటే కదా. 40 రోజులు అయిపోయినాక మళ్ళా పాత బ్రతికిలే సినిమాలకి వెళ్ళడం, తాగడం, తందనాలాడడం, ఇది మన క్రైస్తవుల్లో విశ్వాసంలో ఉన్నది. అది కదండి. మనము నిజంగా మారు మనసు పొందినట్లయితే పాపం వైపు చూడము, దుష్టక్రియలు చేయము, లోకంతో సాంగత్యం చేయము. అందుకే ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి మనము మారదామండి. ఇప్పటికైనా మారదాం. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే నా బిడ్డలేక మార్పు చెందుతారు, నా బిడ్డలేక పరిశుద్ధపరచబడతారు అని ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మనం మారు మనసు పొంది మన రక్తంతో మన పాపాలను కడుక్కొని శుద్ధి చేసుకొని నూతన జీవితం జీవిద్దామండి. ఒక్క కోరస్. పొర్లి పొర్లి పారుచుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది, 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 రుధిరమది. రక్తము సిందించకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ఆ ముక్తిదాత రక్తమందే జీవము కలదు, కలదు జీవం, కలదు జీవం, కలదు జీవం, కలదు జీవం. పొర్లి పొర్లి పారుచుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. అవునండి, ఆ ముక్తిదాత రక్తం సిందించకపోతే మనకు ముక్తి లేదు. కాబట్టి ఆయన రక్తం నీ కొరకు, నా కొరకు సిందించాడు. కాబట్టి మనము ఆయన రక్తంలో కడుగుకొని పాప పశ్చాత్తాపం పొంది మనము నూతన బ్రతుకులో బ్రతుకుదామండి. అప్పుడే దేవుని రాజ్యానికి వారసులం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్టర్ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.